హలో అండి అందరికీ వెల్కమ్ టు సిరి పరిచయం. మై సాటర్డే స్టోరీ. హాయ్ గాయ్స్. ఈరోజు సాటర్డే. పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయింది, చిన్న పాప నిద్రపోతుంది. ఇప్పుడే అంట్లు కూడా తోమేసా. కాకపోతే ఇప్పుడు వంట చేయాలి. వంట ఎలా చేయాలంటే చిన్న పాపకి యూస్ అవ్వాలి, ప్లస్ మాకు కూడా కావాలి. సో ఏంటి అని ఆలోచించుకొని ఏం చేస్తున్నానో చూసి ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలని తీసుకొని డిసైడ్ అయ్యాను. పాపకేమో క్యారెట్ ఫ్రై ప్లస్ మాకు కూడా వచ్చేటట్టు. ఫ్రిడ్జ్లో ఎక్కువ టమాటాస్ ఉన్నాయి అండ్ పచ్చిమిర్చి కూడా ఉన్నాయన్నమాట. సరే పచ్చడి చేసుకుందాం, పచ్చడి మాకు ఫ్రై ఇద్దరికి వస్తుంది. సో ఇలా అయితే బెనిఫిట్ అవుతుంది మాకు. 2-3 టైమ్స్ చేయకుండా తను మాతో పాటు మా ఫుడ్డే తినేటట్టు చూసుకుంటున్నా. ఎందుకంటే దానికి సపరేట్ చేస్తున్నంత సేపు నాకు చాలా బర్డన్ అవుతుంది. ఈరోజు అంటే సాటర్డే కాబట్టి నాకు వర్క్ ఏమి ఉండదు. కాకపోతే నేను కూడా అలవాటు చేసుకుంటున్నా, ఇంకా తనకి మాకు ఇంకా ఇద్దరికి సేమ్ ఫుడ్ తినేలాగా. లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటున్నా, నాకు చాలా ఇష్టం. దీంతో మనం ఇప్పుడు తురుముదాము. ఇది మొన్న డీమార్ట్లో తీసుకున్నాను, 79 రూపీస్. ఎలా బాగుందా లేదా అనేది కూడా మీకు చెప్తాను, చూద్దాం. ఇంకా నాకైతే బాగా నచ్చింది, ఈరోజే ఫస్ట్ టైం. వర్త్. ఇప్పుడు మనం క్యారెట్ ఫ్రై చేద్దాం, ప్లస్ పచ్చడి కూడా చేద్దాం. గైస్ ఫైనల్లీ క్యారెట్ తురిమేసా. నెక్స్ట్ టైం మా హస్బెండ్ ఉన్నప్పుడు క్యారెట్ తురుముతా. నా వల్ల అయితే కాదు, చాలా అంటే చాలా కష్టమైపోయింది. వేలు నొప్పులు వచ్చేసాయి. చాలా బాగుంది కదా కలర్. ఇదిగోండి, ఇదేమో లోపలికి వచ్చింది, ఇదేమో బయటకు వచ్చింది. నైస్. ఇప్పుడు మనం పచ్చడి తురుము రెండు ఒకేసారి చేసేద్దాం. మళ్ళీ చిన్న పాప లేసే టైం అయింది, ఆమె లేసే కాడికి ఇవి రెండు చేసేసుకున్నామంటే మిగిలిన పనులు ఆమె లేసినా కూడా మనం చేసుకోవచ్చు. చూద్దాము, పాప లేచినట్టుగా ఉంది. లేచిందా లేదా అని. పాప లేచేసింది. నన్ను చూస్తే మాత్రం ఇంకా ఏడుస్తుంది. చూడకుండా ఉంటే కొంచెం అలానే కామ్గా మంచం మీదే ఉంటుంది. హాయ్ మమ్మా, లేచావా? స్నానం చేయాలి, ఇంకా లే, స్నానం చేద్దుదా. హాయ్ గైస్, పాప నిద్ర లేచింది. అంటే ఇది మార్నింగ్ లేచి మళ్ళీ పడుకుందనమాట, బ్రేక్ఫాస్ట్ చేసి. అంటే నిన్న మొన్నటి దాకా బాగా అలిసిపోయింది కదా, సో 2 టైమ్స్ వేసేసింది ఈరోజు నిద్ర. స్నానం కూడా లేట్ అయ్యింది. ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి వద్దామా. హాట్ వాటర్ ఆన్ చేసేసి వస్తాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నారా అని అడుగు.
అమ్మ అందరు బాగున్నారా? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా పాపకి తీసి పెట్టేస్తే కొంచెం ఇంకా తర్వాత మనం కారం వేసుకోవచ్చు. ఎలాగో మనం పోపు వేసేటప్పుడు ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారం పాపకు సరిపోతుంది. అందుకని నేను మా కారం వేయకముందే తనకి ఒక గిన్నెలో తీసి పెట్టేస్తున్నా. పాప అయితే ఫ్రెష్ అయిపోయింది. ఇంకా రెడీ చేసేసి ఇంకా ఆమెకి లంచ్ పెట్టడమే. చూడండి పాప రెడీ అయిపోయింది. ఇంకా అది పీకేదాకా మనశ్శాంతి ఉండదు కదా మీకు. మనమైతే పెట్టుకోవాలనుకుంటాం, ఉంచుకోరు. ఇప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. ఆధార్ కార్డుకి ఇంకా మా పాపకి చేయించలేదు. సో ఆధార్ కార్డు చేపిద్దామని అనుకుంటున్నాను. ఈరోజు వెళ్ళి ఆధార్ కార్డు ప్రాసెస్ ఏంటో చూసి అటు నుంచి అటు స్కూల్కి వెళ్ళి పాపని రిసీవ్ చేసుకొని వస్తాను. ఈలోపు నేను కూడా నా గెటప్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే వెళ్ళేదానికి ఒక 10 నిమిషాల ముందు నేను గెటప్ చేంజ్ చేయాలి. లేకుంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది బయటికి వెళ్ళేదాకా. సో అంతసేపు నేను ఎత్తుకోలేను కాబట్టి వాళ్ళ నాన్న రెడీ అయ్యావా అని అడిగాక నేను స్టార్ట్ అవుతాను రెడీ అవ్వడము. అప్పటిదాకా అన్నం కూడా అయిపోయింది, ఇంకా వంట కూడా అయిపోయింది. ఇంకా పాపను రిసీవ్ చేసుకొని 3:30కి ఈమెకి లోపు ఆధార్ కార్డ్ చేయించాలి. పెద్ద పాపకేమో సుకన్య యోజన ఉంది, ఈ పాపకు కూడా సుకన్య యోజన చేద్దామని అనుకుంటున్నాము. లాస్ట్ ఇయరే ట్రై చేసా. అప్పుడు ఈమెకి 4 months వాళ్ళు మేడం ఇప్పుడు ఇంత చిన్న పాపకి మేము చేయలేము, పాసిబుల్ అవ్వదు, వాళ్ళ రెటీనా కొంచెం కళ్ళు దెబ్బతింటాయి, పసికళ్ళు కదా, ఇప్పుడు వద్దు మేడం, 6 months అయ్యాక రండి అన్నారు. 6 months అయ్యి 1 సంవత్సరం అవుతుంది, కానీ ఇంకా మాకు కుదరదా. సో ఇప్పుడైతే వెళ్దామా డాడీతో వెళ్దామా హే ఎస్ వెళ్దాం. గైస్ నేనైతే రెడీ అయిపోయా. చూద్దాం మా పాప ఎలా రియాక్ట్ అవుతుందో. రెడీ అయితే చాలు. ఏంటి సరే ఎక్కడికి వెళ్దాం? రెడీ అయ్యాం కదా ఇద్దరం, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఇక ఆగదు, రెడీ అయితే ఇంక వెళ్ళిపోవాల్సిందే. ఇంక వాళ్ళ నాన్న వచ్చేసరికి ఎంత టైం పట్టుద్దో ఏమో.
చెప్పు. మేమైతే ఇంకా ఆధార్ కార్డ్ కోసం వెళ్తున్నాము పాపని తీసుకొని. వెళ్ళి ప్రాసెస్ అదంతా కనుక్కొని మొత్తం కంప్లీట్ చేద్దామని. ఇక బైక్ ఎక్కిందంటే ఇంకా నా ముఖం కూడా చూడదు. సరే వెళ్దాం పదండి. అక్కడ వెళ్ళాక ఏం జరిగిందో కూడా మాకు దగ్గరలో ఉండే మీ సేవాకైతే వెళ్ళాము పాపకు ఆధార్ కార్డ్ కోసం. అక్కడ వర్క్ చేసే ఒకరిని ప్లీజ్ మేడం ఒకసారి ప్రాసెస్ ఏంటో చెప్పరా, చిన్న పాపకి ఆధార్ కార్డుకి న్యూ ఆధార్ కార్డుకి అని అడిగాము. ప్రెజెంట్ న్యూ ఆధార్ కార్డ్స్ అయితే మేము చేయట్లేదు, ఎందుకంటే అవి రిజెక్ట్ అవుతున్నాయని చెప్పారు. అయితే మళ్ళీ రీస్టార్ట్ ఎప్పుడు చేస్తారని అడిగితే కనీసం ఆమె రిప్లై ఇవ్వడానికి కూడా రెడీగా లేదు. మనం ఇంకొక క్వశ్చన్ వేసినా కూడా ఆమె ర్యాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎందుకులని మేమే వెనక్కి వచ్చేసాము. అక్కడే దగ్గరలో ఉన్న అరుణ్ ఐస్ క్రీమ్స్ కనిపించింది. సరే కొంచెం కూల్ అవుదామని ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. కానీ నా ఫేవరెట్ కసాట్ అయితే అక్కడ లేదు. పాపకైతే నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయా ఐస్ క్రీమ్ తింటూ. ఆధార్ పనికి ఎంత టైం పట్టుద్దో ఏమో అని చెప్పి కనీసం తినకుండానే వెళ్ళాము. కానీ అనుకున్నదైతే జరగలేదు కాబట్టి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇక హాయిగా తినడమే. ఇక అన్నం పెట్టేసుకొని నేను మా హస్బెండ్ తినేసాము. పచ్చడి అయితే బాగా వచ్చింది, కాకపోతే కొంచెం కారం అనిపించింది. కానీ పచ్చడి నైట్ కల్లా సెట్ అయిపోతుంది, అంత కారం అనిపించదు. అప్పటికప్పుడు చేసుకున్న దానికి కొంచెం టైం తీసుకునే పచ్చళ్ళకి తేడా ఉంటుంది. మేమైతే ఫుల్గా తినేసి ఇంకా పాపని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళాము. మోస్ట్లీ నేను స్కూల్కి సాటర్డేసే ఎక్కువ వెళ్తుంటా. నాతో పాటు పాప రావాలి. ఇది మాకు ఒక చిన్న ట్రిప్లా అయిపోతుంది, ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా. చూడండి మా బుడ్డ దాని రియాక్షన్ ఎంత ఎగ్జైట్ అవుతుందో వాళ్ళ అక్కని చూసి. అందరం స్కూల్ నుంచి రాగానే నిద్రపోయాము. అలా డే టైంలో పడుకోవటం వల్ల నైట్ టైంలో మేల్కోవాల్సి వస్తుంది. గడిచిందండి నా శనివారం వీకెండ్. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి.